గురువారం మన మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు అయితే నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురైపోయి ఢిల్లీ ఎయిమ్స్ లో అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు. రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ గారు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎంపీ ప్రియాంక గాంధీ వారి హస్బెండ్ రాబర్ట్ గారు అయితే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దాదాపుగా 10 సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు మన భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా పనిచేశారు. వివాద రహితుడిగా పేరున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక మంత్రిగా చెరగని ముద్ర వేసుకున్న మంత్రి మన్మోహన్ సింగ్ గారు. భారతదేశంలో సుదీర్ఘ కాలంగా ప్రధానమంత్రిలో పనిచేసిన వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు కూడా ఉండడం అనేది ఒక విశేషం అన్నమాట. 10 సంవత్సరాలు ఈయన సేవలు అయితే భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 2024 ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుడిగా ఈయనైతే విరమణ అయితే చేశారు, రిజైన్ చేశారు ఆ పదవికి. 1998 నుంచి 2004 వరకు అయితే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా అయితే పనిచేశారు. 1987లో మన్మోహన్ సింగ్ గారికి పద్మ విభూషణ్ అవార్డు కూడా అయితే ఈయనకు దక్కింది. 1993లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా ఈయనకు అవార్డు కూడా వచ్చింది. 2017లో మన్మోహన్ సింగ్ గారికి ఇందిరాగాంధీ అవార్డు కూడా రావడం అనేది అయితే విశేషం. మన భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా అయితే మన్మోహన్ సింగ్ గారు అయితే పనిచేశారు. మన భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు అయితే శనివారం అయితే నిర్వహించబోతున్నారు. అండ్ అదేవిధంగా నిన్న రాత్రి అంటే గురువారం రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది. ఆ తరువాత ఆయన పార్థివ దేహాన్ని ఆయన ఉంటున్నటువంటి మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3 దగ్గరికి అయితే చేర్చడం జరిగింది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇటువంటి ఆయన పార్థివ దేహానికి అయితే నివాళులైతే అర్పి, అలాగే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ్ అదే విధంగా మన ప్రధానమంత్రి, మన ఉప ప్రధానమంత్రి వీళ్ళందరూ అయితే ఈ మరణం పట్ల అయితే సంతాపం అయితే తెలియజేశారు. మామూలుగా అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో కూడా మన్మోహన్ సింగ్ గారికి అయితే సంతాపం తెలియజేస్తున్నారు 11 గంటలకైతే. అండ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే 7 రోజుల వరకు ఏవైతే కాంగ్రెస్ కి ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయితే చేస్తాయి. అండ్ అదే విధంగా తెలంగాణలో అండ్ కర్ణాటకలో చూసుకుంటే ఈ రోజు అయితే పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తులలో ఒకరుగా అయితే నిలిచారు. 1991 అక్టోబర్లో అయితే తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా అయితే అడుగుపెట్టారు. 1991 నుండి 1996 వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి టైంలో ఈయనైతే ఆర్థిక మంత్రిగా అయితే వ్యవహరించడం అయితే జరిగింది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు మన భారతదేశానికి అయితే ప్రధానమంత్రిగా అయితే పనిచేశారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఎక్కడైనా పల్లెటూరులో ఉపాధి హామీ పథకం అనేది అయితే ఒకటి ఉంది. ఇదైతే మొట్టమొదట స్టార్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారే అనమాట. ఇప్పటికీ ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్నటువంటి గ్రామీణ ప్రజలు చాలా మంది ఉన్నారనమాట. అండ్ అదేవిధంగా జాతీయ ఆరోగ్య మిషన్ అండ్ సమాచార హక్కు ఇటువంటి పథకాలకి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కి మొట్టమొదట దారి తీసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈయన స్టార్ట్ చేయడం వల్లే ఈ పథకాలు అయితే ఇప్పుడు అమల్లో అయితే ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు పనిచేసినటువంటి ఈ 2004 నుంచి 2014 సమయంలో ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి విమర్శలు లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నిజంగా భారతదేశానికి ఒక తీరని లోటైతే చెప్పొచ్చు. పార్టీ ఏదైనా కానీ పనిచేసే గుణం ఉండాలి అని చెప్పేసి విమర్శలు అయితే తావే లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నిజానికి ఈయన మరణ వార్త భారతదేశానికి ఎంతో లోటు అని అయితే చెప్పొచ్చు.